అంటే ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారా? ఇలాంటి అధికారులని నిజంగా బయటికి తీసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఏమీ ఉండదండి. ఇవన్నీ ఇప్పుడు అమ్మాయిది ఏమైందని కేసు అరెస్టు అయిపోద్ది, బయటకు వద్దు, మళ్ళీ అమ్మాయి అక్కడే కూర్చుని వార్నింగ్లు ఇస్తుంది, ఆడేసేస్తాం వేసేస్తాం అని చెప్పేసి. ప్రాక్టికల్ గా ఇవన్నీ ఏంటంటే జస్ట్ దాన్ని ఏమంటారు, కవరప్ కథలు తప్పించి ఏం లేవు పేపర్లో. ఇది మామూలు రైడు ఒకేసారి సర్ప్రైజ్ చేద్దామని చూస్తారు అన్ని చోట్ల. ఏమి ఎక్కడా కూడా లక్షల్లో రాలేదు. 10,000 నుంచి 75,000 అంటే చాలా చిన్న వేరమని అర్థం. రిజిస్ట్రేషన్ ఆఫీసులో అంత తక్కువ అమౌంట్ అంటే రిజిస్ట్రేషన్ జరగట్లేదని అర్థం, అంటే వ్యాపారం సరిగ్గా జరగట్లేదని అర్థం ఒక రకంగా చెప్పాలంటే. దీనికి ఏదో లింకులు రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ప్రాక్టికల్ పాయింట్ అలా ఏంటంటే ఏసీబీతో నువ్వు యాక్షన్ తీసుకుంటాం వలన ఇప్పుడు పబ్లిక్ లో పెద్ద రెస్పాన్స్ ఏమీ లేదు. ఎందుకంటే ఈ 2 రోజులు రిజిస్ట్రేషన్ చేసుకునేవాడు అదృష్టం, డబ్బులు తీసుకోరు ఈ 2 రోజులు. మళ్ళీ 3వ రోజు నుంచి మామూలే. ఇలా లంచం లేకుండా పని జరిగింది అనుకోండి తర్వాత, అప్పుడు ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు, అరే భలే చేశారు రేట్లు, ఏసీబీ రేట్ చేసేటప్పుడు భయపడ్డారు అని. అప్పుడు 2వ సారి మళ్ళీ వెళ్ళి పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చుకుంటారు, ఇట్లా చేస్తున్నారండి అని చెప్పేసి. ఇప్పుడైతే పెద్దగా ఎవరు ఏమి నమ్మే పరిస్థితుల్లో లేరు. సార్ ఓకే, ఈ దాడులు, ఈ 12 రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద ఎక్కాలి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే రెవెన్యూ శాఖ కానీ, ఇప్పుడు ఈ సబ్ రిజిస్ట్రార్ ఈ శాఖలు కానీ, మున్సిపల్ శాఖ కానీ చాలా చోట్ల ఈ లంచం లేకుండా అయితే పని అవ్వదు. ప్రతి ఒక్కరు ఇచ్చుకోవాల్సిందే. ఇప్పుడు అంటే నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ లాంటి వాళ్ళు ఏమైనా